హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమిళనాడు తీరాన్ని తాకినటువంటి ఉపరితల ఆవర్తనం రానున్నటువంటి 3 రోజుల్లో తుఫానుగా మారే అవకాశం. తెలుగు రాష్ట్రాలకి కురవనున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తమిళనాడు తీరాన్ని తాకినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, అదేవిధంగా దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని ఉత్తర ప్రాంతాల వరకు కూడా భారీ వర్షాలు కురవగా, ఇక ప్రస్తుతానికి తేమగాలుల ప్రభావం అత్యధికంగా ఉత్తర కోస్తా జిల్లాలకు విస్తరించడంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, అనకాపల్లి, ఏలూరు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కిలి, శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాల వరకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఈ రోజు సాయంత్రానికి నమోదవుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆ తరువాత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్నటువంటి 2 రోజుల తరువాత కుండపోత వర్షాలు నమోదు కానున్నాయి. ప్రస్తుతానికి హైదరాబాద్ నగర ప్రాంతము, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొంతమేర పగటి సమయంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. సాయంత్రం సమయంలో తేలికపాటి జల్లులు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.